ఈ సందేశము మీకు నచ్చిన ఎడల మీ ప్రియమైన వారికి కూడా ఇది పంపించవచ్చు. అట్లాగే ఈ ఛానల్ మొట్టమొదటిగా మీరు చూసి ఉండినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. బెల్ ఐకాన్లో ఒక్కసారి దానిలో నొక్కి షేర్ చేయండి. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. క్రైస్తలో సర్వోన్నతుడైన జీవము గల దేవాది దేవునికి, సర్వప్రపంచ సృష్టికర్తకి ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాలమే, ఈ శ్రేష్ఠ సందేశాలు వినున మనమందరి ద్వారా ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారులారా, మీరు పెట్టినటువంటి ఆ నమ్మకం సర్వప్రపంచ సృష్టికర్తని మీరు నమ్ముతున్నారు కనుక, సృష్టికర్త అయినటువంటి జీవముగల దేవుడు ఈ దినము మీకు ఆశీర్వాదము, ఆనందము, ఐశ్వర్యము మాత్రమే నింపుతారని నేను మనసారే నమ్ముతున్నాను. ఎందుకంటే నన్ను కనపరిచిన వాళ్ళనే నేను కనపరుస్తారని సర్వశక్తి గల జీవముగల దేవుడే మానవుడితో మాట్లాడారు. కేవలము మనిషితో ప్రపంచ సృష్టికర్త, సత్య నిత్య దేవుడు, శాశ్వతముగా ఉన్న దేవుడు మాట్లాడినటువంటి అత్యంత శ్రేష్టకరమైన మాటల్లో ఒకటి ఇది. నీవు నన్ను కనపరచు అని మాటకున్న అర్థము, జీవమగల దేవుడు పలికినటువంటి జీవపు మాటనే నమ్మి అది నాకు ఆశీర్వాదమని ఎవరు నమ్మి థ్యాంక్ యూ లార్డ్ అని నోటి ద్వారా పలికి ఆ జీవ వచనం స్వీకరించినటువంటి వారు జీవమగల దేవుణ్ణి కనపరచినటువంటి వారే. వారినే సర్వశక్తి గల దేవాది దేవుడవు, వాక్యమని దేవుడవు, సత్యం సత్యముగా దేవుడు చెప్పినటువంటి మాట వారిలో పరిపూర్ణముగా నెరవేరుస్తారు. దేవుడు చెప్పిన మాట, నీవు నన్ను కనపరచు బిడ్డ, నేను నిన్ను కనపరుస్తాను. ఎందుకు దేవుణ్ణి కనపరచాలి? ఉదయకాల సమయమే మంచముల నుంచి మమ్మల్ని తట్టి లేపి ఈ శ్రేష్టమైనటువంటి ఈ భూమిలో మన కాలుకు బలమిచ్చి, శరీరముకు బలమిచ్చి మమ్మల్ని నిలవబెట్టిన దేవాది దేవుడవు, ఆ జీవ శక్తి ద్వారా మమ్మల్ని నిలవబెట్టిన దేవాది దేవుడవు, ఈ శ్రేష్ఠ దినము కావలసినదన్నీ మనకి ఇవ్వరా? గ్యారంటీ ఇస్తారు. పరిపూర్ణముగా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే చాలు. ప్రపంచ సృష్టికర్త మనం మాట్లాడుతుండగా, అడుగుతుండగా విని దానికి జవాబిచ్చిన జీవము గల దేవుడు, ఆ సత్య జీవము గల దేవుడైన క్రీస్తునే పరిపూర్ణముగా మీరు నమ్మి ఉండినట్లయితే ఈ దినమంతా మీకు ఆశీర్వాదమే, ఆనందమే, ఐశ్వర్యమే. ఎందుకంటే తండ్రి అయిన జీవము గల దేవాది దేవునికి తెలియకుండా మన జీవితములలో ఏముండదు. మన జీవితములలో ఏమి జరిగినా అది తండ్రి చిత్తమే. మన తండ్రి అయిన దేవుడు కనుక ప్రియ కుమారుడైనటువంటి మనకు జీవముతో నింపబడిన ఆశీర్వాదము తప్ప వేరే ఏమీ పంపించరు. ఇచ్చినదన్నీ ఆశీర్వాదం, పొందుకున్నదన్నీ ఆశీర్వాదం, ఇచ్చినదన్నీ ఆనందము, పొందుకున్నదన్నీ ఆనందమని పరిపూర్ణముగా మనస్సులో స్వీకరించి తండ్రి అయిన జీవముగల దేవాది దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఉండినట్లయితే గ్యారంటీగా ఒక మాట చెప్తాం ప్రియులారా, వచ్చినదన్నీ ఆనందకరముగా, ఐశ్వర్యముగా దేవుడు మార్చేస్తారు. గొప్ప దీవెనలో మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపిస్తారు. మీ కుటుంబం అవచ్చు, మీ పిల్లలు అవచ్చు, మీ వ్యాపారం అవచ్చు, మీ పొలంలో ఉన్న పని అవచ్చు, మీరు చేసినది సమస్తము మీకు ఆశీర్వాదకరముగా మార్చేస్తారు. కావలసినటువంటి మంచి వాతావరణం దేవుడు మనకు కలగజేస్తారు. బయటికి వెళ్తుండగా దేనిని బట్టి బయటికి వెళ్తున్నారు అది దీవెనకరముగా మార్చి సర్వైశ్వర్యముతో తిరిగి రావడానికి దేవుడు అపారమైన ప్రేమ మన మీదే పరిపూర్ణముగా నింపి నడిపిస్తారు. కనుక ఇచ్చిన ప్రతి సమయమును బట్టి, ఇచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి, ఇచ్చిన ఇవులన్నిటిని బట్టి, ఇచ్చిన మనం పొందుకున్న మేలును బట్టి కూడా పరిపూర్ణముగా దేవుణ్ణి స్తుతించిన వారిగా ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము లేచిన వెంటనే అది చేసినట్లయితే ఆ దినమన్నీ ఆశీర్వాదకరముగా మార్చేస్తారు. కనుక ఈ దినము పరిశుద్ధ దీవెనలతో నింపబడిన దినము, ఆశీర్వాదంతో నింపబడిన దినము, ఆనందంతో నింపబడిన దినముగా మారుగాక. మీకు
శుభమే చెరుగునుగాక, ఆనందమే చెరుగునుగాక, ఐశ్వర్యమే చెరుగునుగాక. మేలుకు మించిన మేలుతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ మంచి హృదయ కోరికలన్నీ చెరుగునుగాక. సంతోష సమృద్ధితో ఈ దినము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. చిన్న ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధ దినము, మహిమతో నింపబడిన దినము మీ ప్రియబిడ్డలైనటువంటి మాకు మీరు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధమైనటువంటి ఇంటిలో నైనా మీతో కలిసి మేము ఉండగా సమస్తము దీవెనగరముగా మార్చుమని, శాంతి సమాధాన మార్గములలో మమ్మల్ని ఈ దినం మాత్రం కాదు అనుక్షణము నడిపించుమని, మీ ప్రియబిడ్డలైన మా ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా మీరే ఘనతా మహిమా ప్రభావాన్ని పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. శివమగల సర్వోన్నతుడైన నా కన్న తండ్రి మిమ్మల్ని సమృద్ధి అయిన దీవెనలో, ఆనందములలో, ఐశ్వర్యములో నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ.